అందరికీ నమస్కారం। ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళపై జరిగినటువంటి అత్యాచారం ఏదైతే వెలుగులోకి వచ్చిందో నారాయణపురం అనేటటువంటి ఒక ఏరియాలో ఒక మహిళను టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నిర్మానుషంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య। ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే విని నిజంగా చాలా మనస్తాపానికి కూడా గురవుతాం। నిన్నగాక మొన్న మఠం పంచాయతీలో సల్లాపురి అనేటటువంటి ఒక టీడీపీ నాయకుడు ఇదే విధంగా వారి భూమిని లాక్కోవాలా అని ఒక మహిళపై తన బిడ్డపై నిర్మానుషంగా వాళ్లను కొట్టి దాడి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కనీసం వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా అక్కడ వారికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది। ఇదంతా చూసి నిజంగా మనసు చాలా బాధేస్తా ఉంది। కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఈ రాష్ట్రానికి అధికారం చేపట్టారో ఆ రోజు నుండి కూడా ఇదే రకమైనటువంటి పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అది రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాజ్యాంగంగా దాన్ని ఈరోజు మార్చేస్తా ఉన్నారు। రాష్ట్ర అధిష్టానమే వైసీపీ వాళ్ళకు మీరు పనులు చేయొద్దండి, వైసీపీ వాళ్ళని మీరు ఊర్లో ఉండనియద్దండి, వైసీపీ వాళ్ళ మీద మీరు అత్యాచారాలు చేయండి, దౌర్జన్యం చేయండి అని రెడ్ బుక్ పరిపాలన అనేటటువంటి రాజ్యాంగం అమలు చేస్తా ఉన్న ఈ తరుణంలో మరి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా చెలరేగిపోతూ ప్రజల మీద, సామాన్యమైనటువంటి ప్రజల మీద వీరు విరుచుకుపడి వాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు, విచ్చలవిడిగా ఇసుక మాఫియా చేస్తా ఉన్నారు। కుప్పంలో అయితే గ్రనైట్ మైనింగ్ అసలు అదుపు లేకుండా జరుగుతూ ఉంది। మరి రైస్ స్మగ్లింగ్ అయితే మరి 2 బార్డర్ స్టేట్స్ ఉన్నాయి మాకు, అసలు నియంత్రణ లేనటువంటి పరిపాలనగా మారిపోయింది। మరి ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి ఈరోజు ఈ గతి పడడం అనేది చాలా 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 సంకోచనమైనటువంటి విషయం। ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు, జరగనివ్వము అని వైసీపీ పార్టీ తరఫున మేము ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరి గొంతైతే వీళ్ళు నొక్కేయాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారో వారందరి తరఫున మేము వాళ్లకు సపోర్ట్ గా ఈరోజు నిలబడతాం। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గాని, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద గాని గలం విప్పితే వాళ్లను జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టేటటువంటి పరిస్థితి, సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయడం లేదు అని మొన్న 4వ తారీఖు చేసిన ధర్నాకు కూడా 35 మంది మీద ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కేసులు పెట్టడం జరుగుతా ఉంది। ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది నోరు మీరు మూయించాలని ప్రయత్నం చేసినా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల గొంతు అవుతాము, ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తాము। ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అరాచకాన్ని కుప్పంలో కొనసాగివ్వమని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఆ ఫ్యామిలీ ఈరోజు అంతా బిరీవ్డ్ ఫ్యామిలీ ఉన్నారో వారికి ఖచ్చితంగా మా పార్టీ తరఫు నుండి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం।